విశ్వాస నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాము. అందరికీ ఆరోగ్యము, ఆదాయం చాలా బాగుండాలని కోరుకుంటూ, మీ యొక్క జీవితం చాలా బాగుపడాలని కోరుకుంటూ, మీకు ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క ఉగాది ఫలితాలను తెలియజేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ కర్కాటక రాశి గురించి తెలియజేస్తున్నాం అన్నమాట. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనము దేని బేసిస్ లో తెలియజేస్తున్నామంటే, అందరికి కూడా ఇక్కడ తెలియజేయడం ఏంటి, మన యొక్క చంద్రుడు నిలిచిన స్థానం నుంచి తెలియజేస్తున్నాం అనమాట. మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో వేరే విధంగా కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అందరికీ వర్తించదు. ఓకే, జనరల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క మేజర్ గ్రహాలు ఏమిటి, శని, రాహు, గురు, కేతు గ్రహాల యొక్క చలనాలపై నుంచి దీన్ని ఫలితాలు తెలియజేస్తున్నాం అనమాట. ఇక్కడ పునర్వసు నక్షత్రం ఉందన్నమాట. పునర్వసు నక్షత్రం అంటే ఇది రాముడి నక్షత్రం అంటాం అనమాట. ఇక్కడ పితృదోషాలు ఉండే అవకాశం ఉంటుంది అనమాట వీళ్ళకి. ఎందుకంటే ఈ నక్షత్రంలో రాముడు కూడా మరి జనించాడు కాబట్టి, రాముడు తన యొక్క తండ్రికి ఇది కార్యాలు చేయడానికి అవకాశం దొరకబోతుంది అనమాట. అతను అరణ్యవాసంలో ఉండడం ఇదంతా జరుగుతుంది అనమాట. వాళ్ళకి కొద్దిగా అన్నింటిలోని ఇబ్బంది అనమాట. తన తండ్రికి దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది అనమాట. దగ్గరున్నా కూడా వీళ్ళు చదవడం కూడా తండ్రికి దూరంగా ఉన్న ప్లేసెస్లో చదువుకోవడం జరుగుతుంది అనమాట. నేను చాలా మంది చూసాను అనమాట. పునర్వసు నక్షత్రాల వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం జరుగుతుంటుంది అనమాట. అదేవిధంగా పుష్యమి నక్షత్రాలు అయితే వాళ్ళకు చిన్న వయసు నుంచి చాలా మందికి ఈ గ్లాసెస్ అంటే అద్దాలు వాడడం జరుగుతుంది అనమాట. వీళ్ళకు వివాహం చాలా లేట్ అవుతుంది అనమాట. ఈ నక్షత్రం వాళ్ళకు చాలా యొక్క సంబంధాలు చూడడం చాలా డిలే అవుతుంది అనమాట. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం యొక్క 4 పాదాలు ఉంటుంది అనమాట. ఇది యొక్క బుధుని యొక్క నక్షత్రం ఇదనమాట. దీంతోనే చాలా ఇది ఆశ్లేష నక్షత్రం చాలా తెలివైన వాళ్ళు, మంచి ఇంటెలిజెన్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీంతో పుట్టే అవకాశం ఉంటారనమాట. వీళ్ళ యొక్క మేజర్ దీంతో ఉంటారనమాట, పొజిషన్లో ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు వెళ్ళి సలహాదారులుగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఆశ్లేష నక్షత్రం అనమాట. వీళ్ళ నుండి అందరికీ బాగుంటుంది, కానీ వీళ్ళ యొక్క పర్సనల్ జీవితం అయితే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఆదిశేష నక్షత్రం అంటాం అనమాట. అదేవిధంగా ఇది 4 నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు కర్కాటక రాశి అయితే, ఈ నామ నక్షత్రం ప్రకారం కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ తెలియదంటే వాళ్ళు హీ అనే అక్షరం ఉన్న వాళ్ళు, హూ, హే, హో, డా అనే అక్షరం, డి, డు, డే, డో అనే అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా కర్కాటక రాశి వారు చెందినవారు అనమాట. ఇక్కడ గురువు ఉచ్చస్థానం అని అంటామంట. గురువు ఇక్కడ వీళ్ళకు ఆదాయం 8, వ్యయం 12 ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 6 ఇలా ఉందన్నమాట ఈ సంవత్సరం యొక్క ఫలితాలు. అదేవిధంగా ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు మాత్రం తెలియజేస్తుంది అనమాట. మే వరకు గోచార గురు అనుకూలంగా ఉంటుంది, తర్వాత అనుకూలంగా ఉండడం అనమాట, వ్యయంలోకి వచ్చేస్తాడు అనమాట. అదేవిధంగా సంవత్సరం ప్రారంభం నుండి శని 9వ స్థానంలో ఉంటారనమాట. అది 9వ స్థానంలో ఉండడం, భాగ్యస్థానం వీళ్ళకు అది అనుకూలంగా ఉన్నమాట. వీళ్ళకి చాలా ఎక్కువ ఫైనాన్షియల్గా వీళ్ళు చాలా డెవలప్ అవుతారు అనమాట. అప్పుడు చెప్పినట్టు శని గ్రహం తన యొక్క రాశి 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. వీళ్ళకు ఈ 9 స్థానంలో ఉంటారనమాట. అదేవిధంగా మే 10, 18 రాహు 8వ ఇంట్లోకి ప్రవేశం చేయడం మంచిది కాదనమాట. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 14 తర్వాత గురువు 12వ ఇంట్లోకి వస్తారనమాట, వ్యయస్థానంలోకి వెళ్తారనమాట. వీళ్ళ యొక్క ఉద్యోగం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, ఉద్యోగపరంగా అయితే అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మొదటి భాగంలో విదేశీ వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మే 14 తర్వాత గురువు 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీరి యొక్క సంపద, ఆస్తి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అనమాట. గురువు 12వ ఇంట వెళ్ళాక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. అది నష్టస్థానం అంటాం అనమాట. ఎక్కువగా డబ్బుల విషయంలో ఇబ్బంది రావడం, ఏదైనా కమిట్ అవ్వడం ఇవంతా ఉంటుంది అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా మే 18 తర్వాత రాహు 8వ ఇంట్లో ప్రవేశం, పెట్టుబడుల విషయంలో ఆలోచన, నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. 8 అనేది రహస్య స్థానం, సీక్రసీ అంటాం అనమాట. అక్కడ యొక్క ప్రయోగాలు ఇవంతా చాలా విషయాలు ఉన్నాయి అనమాట. 8వ స్థానానికి అక్కడ దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా కుటుంబం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, కుటుంబ జీవితం ఆనందంగా ఉంది. ముఖ్యంగా మొదటి భాగంలో అనుకూలంగా ఉన్న మే తర్వాత అనుకూలంగా ఉండదన్నమాట. చిన్న చిన్న గొడవలు రావడం, కొద్దిగా వైమనస్సు రావడం ఉంటుంది అనమాట. అదేవిధంగా కొద్దిగా ఓపిక ఉండడం చాలా మంచిది.
చాలా స్పష్టంగా మాట్లాడాల్సి వస్తుందనమాట. ఏ విషయం కూడా క్లియర్ కట్‌గా గుండె చించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందనమాట. ఓపికగా మాట్లాడాల్సి వస్తుందనమాట. అదేవిధంగా ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం బాగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ తర్వాత అప్పుడప్పుడు ఆరోగ్యం తర్వాత అప్పుడప్పుడు ఆరోగ్యంలో కొద్దిగా శ్రద్ధ వహించాల్సి వస్తుందనమాట. చర్మ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందనమాట. ఏదైనా స్కిన్ అలర్జీస్ ఇట్లాంటివి రావడం జరుగుతుందనమాట. మీ యొక్క వ్యాపారం, మీ యొక్క ఉపాధి, స్వయం ఉపాధి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? వ్యాపార పరిస్థితులు అనుకూలంగానే ఉంది. తర్వాత అనుకూలం లేదు. తర్వాత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు అయితే పెట్టొద్దండి. ఉన్న దాంతోనే మేనేజ్ చేయండి. అదేవిధంగా స్వయం ఉపాధి వారికి కూడా మంచి అవకాశాలు వస్తుంది. మీ యొక్క ఎవరైనా సొంత ఉపాధి అవకాశం ఉన్నవారు ఏదైనా సొంత విద్యలు తెలిసిన వాళ్ళు చేసుకోవడం చాలా మంచిదనమాట. ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే, విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మొదట్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు రెడీ అవుతున్న వారికి విజయం తథ్యం 100% దొరుకుతుందనమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. తర్వాత చదువు విషయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. అదేవిధంగా ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ గురువుకు, రాహువుకు పరిహారాలు చేయాలనమాట. గురు స్తోత్రాలు, మేధా దక్షిణామూర్తి దేవస్థానాలకు వెళ్ళడం, ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి దేవస్థానాలకు వెళ్ళడం, ఆయన్ని అర్చించడం, శనగల హారం ఇవ్వడం, సహస్రనామ అర్చనలు, అష్టోత్తర అర్చన చేయడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా పురాతనమైన దేవస్థానాలు ఈ రాహువుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా దుర్గామ్మ వారికి సంబంధించినటువంటి ఈ దేవస్థానాలకు వెళ్ళడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందన్నమాట. ద్వితీయంలో కేతు కూడా ఉంటాడు కాబట్టి గణపతిని కూడా ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట. చేయడం వల్ల మీకు మంచి ఫలితాలైతే వస్తుందన్నమాట. పురాతనమైన ఆలయాలు శ్రద్ధగా వెళ్ళి అక్కడ చేసుకురావాల్సి వస్తుందన్నమాట. మీ యొక్క నక్షత్రాలు, రాసులు, మీ మీ యొక్క పుట్టిన వివరాలు ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయొచ్చు. దానికి తగినటువంటి ఫీజు మేము ఉంటుంది. మీ యొక్క నక్షత్రానికి గానీ, మీ యొక్క రాశికి గానీ సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే, ఏ దోషానికి ఏ దేవస్థానానికి వెళ్ళాలి, ఆ లగ్నానికి ఏ దేవస్థానానికి వెళ్ళాలి, అదేవిధంగా మీ రాశికి ఏ దేవస్థానానికి వెళ్ళాలి అనేది క్లియర్‌గా తెలియజేస్తామనమాట. అక్కడికెళ్ళొస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదనమాట. ఎవరికైనా మీరు మీ స్నేహితులకు తెలియజేయొచ్చు. వాళ్ళకు సరైన పరిహారాలు ఇచ్చి మనం వాళ్ళు కొద్దిగా వాళ్ళ యొక్క ఇబ్బంది నుండి బయటపడేయొచ్చనమాట. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే కాలవచ్చనమాట. ఎవరైనా డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకు నాడీ జ్యోతిష్యం నేర్పబడుతుంది. చాలా వెరీ క్లియర్‌గా ఇంతవరకు దీన్ని ఈ జ్యోతిష్యంలో అంత ఓపికగా గానీ, అటువంటి డీటెయిల్‌గా గానీ చెప్పిన వారుంటారు. నేను కూడా చాలా మంది గురువులని కలిసాను. నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఏదో కొద్దిగా తెలియని విషయాలు వేరే వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సొచ్చింది. అది ఆ యొక్క అది నా యొక్క అనుభవము. అదేవిధంగా నా యొక్క గురువుల యొక్క కృప కూడా మీకు కూడా ఉపయోగం అవుతుంది. దీంతో అన్ని విధాలుగా కూడా జాతకంలో జ్యోతిష్యం ఎలా చెప్పాలి, తాంబూల ప్రశ్న నుండి, గవ్వల శాస్త్రం నుండి, అష్టమంగళ ప్రశ్న నుండి అన్నీ కూడా నేర్పించడం జరుగుతుందనమాట. ఇక్కడ ఏ విషయాన్ని కూడా దాచిపెట్టడం అయితే ఉండదు. ప్రతి ఒక్క విషయాన్ని నేను ఏం నేర్చుకున్నానో దాన్ని ఆ యొక్క విద్యను అందరికీ ఇవ్వడానికైతే నేను రెడీగా ఉన్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు నన్ను కలవచ్చు. దానికి తగినటువంటి ఫీజు మీరు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. దాన్ని ఇస్తే మీరు నేర్చుకోవచ్చు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.